సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమా ఈరోజు థియేటర్స్లోకి వచ్చిందనమాట. ఈ సినిమా గురించి చూసినప్పుడు ఫస్ట్ కథ గురించి చెప్పుకుంటే కనుక ఈ కథ కొత్త కథ ఏం కాదు, చాలా సినిమాల్లో ఇంతకుముందు మనం చూసిన కథే. బట్ దీంట్లో క్యారెక్టరేషన్ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు, కానీ కథ పాత అవడంతో ఆ క్యారెక్టరేషన్ కూడా పండలేదన్నమాట సరిగా. సో ఇక రా అనే ఎలిమెంట్ ఎప్పుడైతే కథలోకి వచ్చిందో దాంట్లో ఇంకా ఈ మధ్యకాలంలో వచ్చిన ఏజెంట్ ఇలాంటి సినిమాల రెఫరెన్స్లు కూడా తగులుతూ ఉంటాయి అక్కడక్కడ. అంటే ఇది అలాంటి కథ ఏమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కొన్ని ఎలిమెంట్స్ కూడా అలా టచ్ అవుతుంటాయి. అయితే కట్ చేస్తే ఏంటంటే ఈ సినిమాకి టిల్లు ఇమేజ్ ఎంతైతే ప్లస్సో, అతను ఇప్పుడున్న స్టార్డమ్ ఎంతైతే ప్లస్సో అదే మైనస్ అయిందనమాట. ఎందుకంటే టిల్లు అనేవాడు మన మైండ్ మీద వేసిన ఇంప్రెషన్ చిన్న ఇంప్రెషన్ కాదు, చాలా పెద్ద ఇంప్రెషన్ అనమాట. దాన్ని మరిపించేలాగా ఉండాలంటే స్టోరీ చాలా కొత్తగా ఫ్రెష్గా ఉండాలి, లేదంటే టిల్లులోనే రాసుకొని టిల్లు క్యారెక్టర్నే దాని కొనసాగింపుగా అదే ఫ్రాంచైజీలో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ విషయంలో మాత్రం భాస్కర్ అంటే అక్కడక్కడ టిల్లుని తీసుకొచ్చాడు, అక్కడక్కడ ఆయన ఒక సీరియస్గా చెప్పాలనుకునే కథని చెప్పాడు. బేసిక్గా టిల్లు ఏంటంటే కేర్ ఫ్రీ యాటిట్యూడ్లో నడిచిపోయే క్యారెక్టర్ అనమాట. బొమ్మరిల్లు భాస్కర్ కాస్తో కూస్తో ఒక ఎమోషన్తో నడిపిస్తూ ఉంటాడు. సో ఈ రెండింటికి మిస్ మ్యాచ్ అనేది జరిగింది. స్టోరీ పరంగా చూసుకుంటే పాత కథని చెప్పుకున్నాం, సన్నివేశాలు చూసేసరికి స్క్రీన్ ప్లే అంటే ఎంగేజింగ్గా కథ ఎంత పాతగా ఉన్నా, ఇప్పుడు ఈ మధ్య నుంచి కొన్ని సినిమాలు చూస్తుంటే కథ ఎంత పాతగా ఉన్నా స్క్రీన్ ప్లే బాగుంటే కనుక నవ్విస్తా ఎంటర్టైన్ చేస్తూ ఉంటే కనుక ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అవుతున్నాయి. ఈ మధ్య మనం 2-3 సినిమాలు కూడా చూసాం. సో పోనీ అలా అన్నా ఉందంటే అది లేదనమాట. సో ప్రతి సీన్ కూడా ఊహించేలాగా ఉంటుంది. వాటిలో కామెడీ అనుకున్న రేంజ్లో వీళ్ళ కామెడీ బండలేదు. సో అలా నడిచింది. ఇక తర్వాత చూసుకుంటే కనుక సంగీతం, 3 మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, ఒక్క పాట కూడా గుర్తుపెట్టుకునేలాగలేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నడుస్తుంది అన్నట్టు తప్ప వేరే ఏం లేదనమాట. సిద్ధు జొన్నలగడ్డ అండ్ వైష్ణవి కాంబినేషన్, వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏంటంటే బేసిక్గా మనకి అంటే వీళ్ళ ప్రమోషన్స్లో తిరుగుతున్నప్పుడు లేదంటే ఒక వీడియో సాంగ్ వరకు బాగానే ఉంది, కానీ బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ అంటే హీరో హీరోయిన్ మధ్యన ఉండాల్సిన కెమిస్ట్రీ, వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఒక క్యూట్నెస్ ఏదైతే ఉంటుందో అది అంతగా అనిపించలేదు అనమాట. అంటే రాసుకున్న విధానం వల్ల, చూపించిన విధానం వల్ల, తీసిన విధానం వల్ల తెలియదు, కానీ అదైతే అంతగా అనిపించలేదు. ఇక మనం ఈ ట్రైలర్ ఎక్కువ ఐబాల్స్ క్యాచ్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమాలో వాడిన ఒక 2-3 బూతులు వాడారు యాక్చువల్గా ట్రైలర్లో. అంటే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది, అంత అంటే ఆ క్యారెక్టర్కి ఉన్న అగ్రెషన్లో మాట్లాడతాడు అని కవర్ చేసుకున్నాం, కానీ బట్ సినిమాలోకి వచ్చేసరికి సెన్సార్ వాళ్ళు ఆ బూతులన్నింటికి కోత వేశారనమాట. ఏ ఒక్క బూతు కూడా లేదు. సో సినిమాలో ఆ విషయంలో మాత్రం టోటల్గా ఏదైతే ట్రైలర్ తీసుకొచ్చిందో ఆ హైప్ థియేటర్లోకి వచ్చేసరికి మాత్రం ఆ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా పాజిటివ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా ఉన్నంతలో పాజిటివ్స్ అనమాట. ఇది పూర్తిగా వీటి వలన సినిమా చూసేయచ్చని నేను చెప్పను, కానీ సినిమాటోగ్రఫీ ఉన్నంతలో డీసెంట్ క్రాఫ్ట్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అడిక్వేట్గా ఉన్నాయి. లావిష్గా ఖర్చు పెట్టలేదు, బట్ సినిమాకి ఎంతైతే అవసరమో అంతవరకు అయితే మాత్రం ఖర్చు పెట్టారనమాట. సో ఇలా చూసుకున్నట్టయితే కనుక మొత్తం టోటల్గా ఓవరాల్గా సిద్ధు అనే వ్యక్తి ఇమేజ్ ఎంతైతే ప్లస్ అయిందో అంతే మైనస్ అయింది. బొమ్మరిల్లు భాస్కర్ టోటల్ ఎంటైర్ సినిమాలో కూడా క్లూలెస్గా కనిపించాడు. ఎక్కడ కూడా ఇది భాస్కర్ మార్క్ సీన్ అని కానీ, ఇది భలే ఉందని కానీ, ఈ డైరెక్షన్ చెమక్కు బాగుందని కానీ లేదు. అక్కడక్కడ ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ నవ్వులు మాత్రమే, అంటే అతను పంచిన నవ్వులు మాత్రమే సినిమాలో కాస్త కూస్త రిలీఫ్. బట్ అవి కూడా ఏం లేవన్నమాట. 100% సినిమా అంటే దాంట్లో ఒక 5% సిద్ధు ఇంతకుముందు మనం చెప్పుకున్న ఏదైతే ఎంగేజింగ్ నవ్వులు అవన్నీ పంచాడని చెప్పుకున్నామో అవి మాత్రం ఉన్నాయన్నమాట. సో ఇది బట్ కాకపోతే ఏంటంటే బొమ్మరిల్లు భాస్కర్ అనే వ్యక్తి మెటల్ ఉన్న డైరెక్టర్. ఒక సినిమా ఇదైనంత మాత్రాన అతనిలో ఇంకా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ టైం చేయలేడని కాదు, నెక్స్ట్ ఇంకో మంచి సినిమాతో రావాలని కోరుకున్నాం. అలాగే SVCC అది కూడా మంచి బ్యానర్ అనమాట. ఈ మధ్యనే ఆల్రెడీ విరూపక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. బట్ ఈ సినిమా మొత్తం అంటే ఎంచుకున్న కథ దగ్గర నుంచి మొత్తం ప్రతి విషయంలో కూడా తప్పు జరుగుతూ వచ్చింది ఫైనల్గా. సో మొత్తానికి సినిమా అయితే కనుక అనుకున్నంత రేంజ్లో లేదు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5.